చాలా రోజుల తర్వాత అనమాట. ఈవినింగ్ పునుగులు చట్నీతో తినేసి కాస్త మళ్ళీ దాని తర్వాత టీ తాగితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనేది మొత్తంగా గుర్తు రాలేదు. కానీ 1997 ఆ సమయం నాటి సంక్రాంతి రోజుల సమయంలో మా బావ వరుస ఆయన ఒక ఆయన, ఆ తర్వాత బామ్మర్ది వరుస అయ్యా ఇంకొకడు. మేము ముగ్గురు సరదాగా, అప్పుడేమి బాధ్యతలు లేవు కదా, సరదాగా ఇలానే కబుర్లు, పునుగులు, టీలు, బజ్జీలు, ఇక రకరకాల కాలక్షేపాలు ఇవన్నీ చేసుకుంటున్న రోజులన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చింది. అంటే కొన్ని రుచులు కూడా మనల్ని జ్ఞాపకాన్ని లేపుతాయంటే, ఇందాక లేపింది కాస్తానే నేను మాట్లాడుతుంటే మళ్ళీ ముప్పిరిగా ఉన్న జ్ఞాపకాలు ముసురు పైకి లేవడం అంటారే. కొన్ని కందిరీగలు ఒక పదార్థం మీద వాలి సైలెంట్గా పీలుస్తుండగా ఎవరన్నా వాటిని కదిలిస్తే ఒక్కసారిగా చుంకారం చేస్తూ పైకి లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ జ్ఞాపకాలు. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. మా వాడి స్కూల్ యానివర్సరీకి వెళ్ళాము అని చెప్పాం కదా, తారామతి బరదారిలో. మనుషులను చూస్తే, మరి మనుషులే కదా వాళ్ళని చూస్తే ఎంత రోత పుట్టిందంటే, ఒకడు స్కూల్ తాలూకు ఇవి ఉన్నాయి, ఏవి స్కూల్ తాలూకు వాళ్ళు ఫోటోలు దిగటానని కొన్ని చిన్న చిన్నగా తయారు చేసి పెట్టింది. ఒక పందిన డాష్ గాడు వాళ్ళ పాపనే బాబును నిలబెట్టి ఆ ఫోటో తీస్తున్న టైంలో పడిపోయింది. అది దాన్ని నిలబెట్టాల్సిన దొంగ డాష్ గాడు తీసి నేలకేసి పడేసి వెళ్తాను. వాడి కుటుంబ సభ్యులు, వాడికి మినిమం సెన్స్ లేదా? ఇలాంటి వెధవలకు మనమేమీ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇంకొకటేమో అడ్డంగా కూర్చుని పోతుంది, ఇంకొకటి అడ్డంగా కూర్చుని పోతుంది రోడ్డుకి. నివేదాలు అన్నట్టు మన అది ఆ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చి స్నానాలు అవన్నీ అయిన తర్వాత టెంపుల్కి వస్తే మీకు చెప్తా, వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు. ముందు మండపం లాగా ఉందనుకోండి, మండపం కాదు అది, ధ్వజస్తంభం ముందు. నేను దాని దగ్గర స్వామికి అభిముఖంగా నమస్కారం చేసి వెనక్కి వస్తాను. ఒక చెత్తమోహన్ జంట, ఆమె ఎలా ఉంది అంటే స్వామి ఎలా ఉంటే స్వామికి ఆపోజిట్లో ఎలా ఉంది. దాని ఎదురు దాని మొగుడు ఉన్నాడు. ఏం పర్వాలేదు, ఇలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఇస్తేనే తప్పు వస్తుంది. వాడు ఆ ప్రసాదాన్ని తీసుకొని నోట్లో పెడతాడు, ఈమెమో నయగారాలు పోతూ తినడం. మీ అంటే పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ రొమాన్స్, పీడిఏ అఫెక్షన్, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ అవసరం లేదు. మీరు అన్యోన్యత కలిగిన దంపతులు అయితే పక్కకి వెళ్ళి చూసుకోండి. ఇలా స్వామి ఉంటే ఆమె ఎలా ఉంది, వాడు ఆమెకి ఇలా ఉన్నాడు. ఎదురెదురుండి స్వామికి ఏం చూపిస్తున్నారు? పృష్ఠ భాగం చూపిస్తున్నారు. ఇది దీనికి ముందు అంటే కింద మాకు సీతారామస్వామి టెంపుల్ ఉంటుంది. ఇది దర్శనం చేసుకొని దానికన్నా ముందు వినాయక స్వామిని దర్శనం చేసుకొని ఇలా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మళ్ళీ నమస్కారం చేసుకొని వెళ్తాను. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఈ వెళ్ళేదారిలో ఒక వనిత ఇలా నిలబడి ఫోన్ ఇలా పట్టుకొని నొక్కుంటే వెళ్తుంది. ఇలా ఎలా ఉంటుంది మనకి మనసులో ఒళ్ళు మండి బగబగలాడిపోయిందనమాట. భగస్థానం కాస్త. మీలో ఎవరైనా ఈ చూసిన వాళ్ళు ఇలా చేసేవాళ్ళు నేను ఇప్పుడు చెప్పు తీసుకుని కొట్టినట్టు ఫీల్ అవ్వండి. నాకు సంస్కారం లేదనుకోండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు, నాకు సంస్కారం లేనే లేదు. మినిమమ్ బిహేవియర్ తెలియనటువంటి ఈ జనాలకి మనం గౌరవం ఇవ్వాలి, ఈ గొట్టంగాళ్ళకి మనం మంచి చేయాలి, చేస్తాం. అందుకే కదా పొలిటీషియన్ అనేవాడు, ఈ పొలిటీషియన్ గురించి ఎందుకు వచ్చిందంటే, అలా టెంపుల్కి వెళ్ళి వస్తుంటే ఒక లీడర్ గాడు వచ్చాడు. వాడు వచ్చినందుకు చిహ్నంగా వీళ్ళందరూ బాణాసంచ కాల్సి 5-6 నిమిషాల పాటు ఎప్పటికి ఒక్క లీడర్ అన్నా, రే నేను కనుక వస్తున్నానంటే బాణాసంచాలు కానీ ఇట్లా గడ్డబ హడావిడి చేస్తే మీకు చేసే పనులు కూడా చేయనరా అని చెప్తే లీడర్ని ఒక్కడన్నా చూడాలనుకుంటా. అయితే ఎందుకు చేస్తారు? మనం ఉండాలంటే ఆ మాత్రం హడావిడి ఉండాలనుకునే రిలేటర్ కదా.
అస్సలు చేయదు. ఇది ఫ్రస్ట్రేషన్ అనుకోండి, చిరాకు అనుకోండి, సొసైటీ మీద కలిగింది. అందుకనే ఇలాంటి వాటి నుంచి దూరముగా ఉండాలి మనం అని చెప్పి కొంతసేపు అన్నా అని చెప్పి వెళ్తాం దేవాలయాలకి ప్రశాంతంగా. అక్కడ కూడా ఇలాంటి ప్రబుద్ధులు తయారవుతారు, చెత్త రకాలు తయారవుతాయి. ఎట్ ది మోస్ట్ అయినా కూడా దేవాలయాలు ప్రశాంతంగా. ఇప్పుడు బడికి వెళ్తే అది ఫంక్షన్, గుడికి వెళ్తే ఇది, రోడ్డు మీదకి వస్తే ఇది, హోటల్కి వస్తే చెప్పాలి కదా అది కూడా. ఒక ప్లేట్ పునుగులు ఆర్డర్ ఇచ్చేసి తింటుంటే ఒక ఎదవ బట్లర్ గాడు అదే పనిగా తగులుకుంటూ తోడవటం. మనం అక్కడి నుంచి ప్లేట్ తీసుకొని వెళ్ళి మన ఆర్డర్ ఏదో తెచ్చుకునేలోపు ఇంకొకటి వచ్చి దొరబడి కూర్చోవటం. ఏంటిది సొసైటీ బిహేవియర్? మీకు ఎప్పుడు వీటి మీద చిరాకు కలగట్లేదా? మీరెవడైనా ఇలా బిహేవ్ చేస్తే దయచేసి మానండి. నాకు ఆ క్షణంలో ఒకసారి అక్కడ ఉన్న కత్తి తీసుకుని వాడిని నరకాయాలంత ఆవేశం వచ్చింది. ఎవడన్నా చేసేది క్షణిక ఆవేశంలో చేసి ఇలానే చేస్తారేమో అంటారు. నేనేది జోక్గా చెప్పట్లేదు, ఏది కూడా సీరియస్గానే చెప్తున్నా. అందుకనే మనం బయట ప్రవర్తించే తీరు మారాలి. నువ్వు మారావా? ఎస్, నేను బయట పద్ధతిగా బిహేవ్ చేస్తాను, రూల్స్ని అతిక్రమించను, అస్సలు చేయను. అందరిని అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇబ్బంది పడకుండా ఉండేట్టు చూడండి. ఏం చెప్తే మారతారు కాదు. నేను చెప్తున్నా కదా, ఏదన్నా సిగ్నల్ దగ్గర జంప్ అవుతుంటే దేవుడు పెద్ద బండరాయి మహమ్మాయ వేసేయాలి. ఇది తెలియాలి. మనం ఇలా దాటితే దేవుడు వచ్చి ఆ రాయి వేస్తాడని తెలియాలి. అలానే హార్న్ కొడితే సర్రమని వచ్చేసి మొహానికి రాయి తగలాలి. అనవసరంగా హార్న్ కొడితే జరగవు. కానీ ఒకసారి ఊహించుకోండి అలా జరిగితే ఎలా ఉంటుందని. ఇది మన ఘోష, ఆత్మఘోష అంటారు, మరొకటి అంటారు. లేదా కొండపల్లి రాజా సినిమాలో వెంకటేష్ వాళ్ళ ఇల్లు పడగొడితే రాయ అశోక్ అనుకుంటూ వెళ్తే ఏదైనా ఏడుబా ఏనా అనేదో అంటారు కోట అంటే, నా ఆత్మఘోష నీకు ఏడుపులాగా వినిపిస్తుందా సుబ్బరాయుడు అనేదో డైలాగ్ ఉంటుంది వెంకటేష్. అలాగా మనది ఏడుపు గుట్టుగా ఎవడన్నా ఫీల్ అవుతుంది. వాడు బహుశా అనుకుంటాడు వీడు కారులో వెళ్ళేవాడు కాదు, నడిచి వెళ్ళేవాడు కాబట్టి వీడికి మంట. అదే కారులో వెళ్తే అప్పుడు వాళ్ళ ఫీలింగ్లు తెలుస్తాయి. ఎప్పటికైనా ఒకటే రోడ్డు అమ్మ, రూల్స్ ఒకటే అమ్మ. నువ్వు గుద్దితే నా కాళ్ళు ఇరుగుతుందేమో కానీ దేవుడు గుద్దితే నీ జీవితమే సంక్రాంతిపోతుంది. ఇదైతే ఖాయం కదా. అది మన ఈ యొక్క వెలుతురు లేని చోట ఒక సామాన్యుడి ఆగ్రహావేశాల కోశ అనుకోండి. అంతే, చెప్పడానికి అంతే.